స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రేమించిన తన భర్తే ఇంత దారుణానికి ఒడిగడతాడని స్వాతి ఏనాడు ఊహించి ఉండదు. తను చంపడమే కాకుండా మొత్తం ముక్కలుగా నరికి ఆ అనుమానంతో తన నదిలో నరికేసి నదిలో పడేశాడు. కానీ ఇంకా తన మొండెం మాత్రమే ఉంది, అది ఆసుపత్రిలో ఉంది, మార్చులో ఉంది. కానీ స్వాతి కుటుంబ సభ్యులు అంగీకరించట్లేదు. తమ కూతురు పూర్తి మృతదేహాన్ని అప్పగించాలి, లేదంటే తమ కుటుంబ సభ్యులే, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారాలు చేయాలనేది స్వాతి కుటుంబ సభ్యులు చేసినటువంటి డిమాండ్. సో స్వాతి హత్య కేసుతో ఆమె స్వగ్రామం కామారెడ్డి కూడా రగిలిపోతోంది. స్వాతి అలాగే మహేందర్ రెడ్డి ఇద్దరిది ఒకే గ్రామం. సో ఇది వేరు గ్రామాలు కాదు, ఒకే గ్రామం, దగ్గర ఇళ్ళే, పక్క ఇండ్లే. సో మహేందర్ రెడ్డి తీరుపైన ఆగ్రహంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మండిపడుతున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయింది. తమ గ్రామంలోకి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను రానివ్వబోమంటున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండెం మాత్రమే ఉంది. తల చేతులు పూర్తి భాగాలతోనే మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రసక్తి లేదంటున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ అనిల్. రాజేష్, మహేందర్ రెడ్డి హత్య చేసిన అంటే స్వాతి కేసులో ఏదైతే హత్యకు గురైందో స్వాతి, దానికి సంబంధించి ప్రజెంట్ వికారాబాద్ కు సంబంధించి కామారెడ్డిగూడెంలో స్వాతి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే నిన్న మనం హత్యకు చూసుకోవచ్చు. హత్య గురించి ఆ వివరాల్లో కనుక వెళ్తే స్వాతిని అత్యంత దారుణంగా తన భర్త మహేందర్ రెడ్డి చంపడం, అదే విధంగా ముక్కలుగా భాగాలుగా చేయడం ద్వారా ఆ తర్వాత ఆ బాడీలన్నింటినీ కూడా చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా మూసిలో పడేసిన పరిస్థితి. అయితే మొండం మాత్రం ప్రెసెంట్ గాంధీ హాస్పిటల్లో ఉంది. సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా దీనికి సంబంధించి కామారెడ్డిగూడెంలో ఉన్న గ్రామస్తులంతా కూడా ఈ మహేందర్ రెడ్డిని ఊర్లోకి రానివ్వకూడదని చెప్పేసి, మొత్తం కూడా వెలివేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పటికే మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ప్రజెంట్ ఆ ఊర్లో లేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మహేందర్ రెడ్డికి సంబంధించి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే హత్యకు గురైన స్వాతికి సంబంధించి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి అయితే స్వాతి తల్లిదండ్రులు, స్వాతి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పాలి. కానీ మాకు మాత్రం మొండంతో కలిపి మొత్తం బాడీ మొత్తం కూడా కావాలి, మొత్తం బాడీ ఇస్తేనే మేము తీసుకువెళ్తామని చెప్పేసి మాత్రం ఆ స్వాతి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కామారెడ్డి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెంలో ప్రజెంట్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అదే విధంగా గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజెంట్ ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొందని చెప్పాలి. అంటే దీనికి సంబంధించి ఇంత దారుణంగా, ఇంత అతి కిరాతకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పటికే తెలుసుకున్నాం. సో అలాంటి విషయంలో ఇప్పుడు ప్రజెంట్ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా మేము అవాయిడ్ చేశామంటూ నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ మహేందర్ రెడ్డి తల్లి కూడా చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు సంబంధం లేకపోయినా కూడా అంటే వాళ్ళని గ్రామస్తులు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుందా? ఎందుకంటే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరిని గ్రామంలోకి రావని చెబుతున్నారు. సో వాళ్ళు అసలు పెళ్లి చేసుకున్న తర్వాత టోటల్గా మాకు అసలు కాంటాక్ట్స్ అనేవి లేవని ఇప్పటికే మహేందర్ రెడ్డి తల్లి కూడా చెబుతూ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఆ తర్వాత అంటే స్వాతికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఒప్పుకొని ఆ తర్వాత పెళ్లి కూడా చేశారు రాజేష్. అయితే ఆ తర్వాత నుంచి కూడా మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా వీళ్ళతో టచ్ లో లేనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గడిచి దాదాపు సంవత్సరం ఉన్నారే అవుతుంది. ఆ సంవత్సరం ఉన్నారులో కూడా చాలా వరకు వీళ్ళు గొడవలు పెట్టుకోవడం, గొడవల్లో భాగంగా ఈమె సొంత ఊరికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత సొంత ఊరు నుంచి తిను తెప్పించుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు కేవలం స్వాతికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రమే టచ్ లో ఉన్నట్టుగా, వాళ్ళతో పాటే సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రం ఎప్పుడు కూడా సంబంధాలు పెట్టుకున్నట్టుగా, అంటే ఎప్పుడైతే ప్రేమ వివాహం చేసుకున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు దూరం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల డిమాండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఘటన చోటు చేసుకుందో స్వాతి మృతదేహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఇస్తేనే మేము తీసుకువెళ్తామని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదే విధంగా ప్లస్ మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఈ అంత్యక్రియలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు మాత్రం మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఇంటి దగ్గర లేరు, ఊర్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది, అప్స్కాన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. బాడీ మొత్తం మాకు ఇస్తేనే మేము తీసుకువెళ్తామని చెప్పేసి ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో మార్చిలో ఉన్న మొండెంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మూర్తిలో పడేసిన
ఆ బాడీ పార్ట్స్ కావచ్చు, కాళ్ళు చేతులు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఇస్తేనే మేము తీసుకెళ్తామని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతూ, అదే విధంగా కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఈ అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ప్రజెంట్ అయితే అక్కడ ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరిది ఒకే గ్రామం, వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న దాదాపుగా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కావస్తోంది. ఎంతో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తను ప్రేమించిన వాడు తనను చాలా గొప్పగా చూసుకుంటారని ఒక ఆశలతో కొత్త జీవితం స్టార్ట్ చేసిన స్వాతికి తను ప్రేమించినటువంటి భర్తే, ప్రేమించినటువంటి వ్యక్తే తన పాలిట ఈ రకంగా ఒక కర్కశంగా కాల యముడిగా మారుతాడు అని స్వాతి ఏనాడు ఊహించి ఉండదు. అనుమానంతో గర్భవతి 5 నెలల గర్భవతి అయినటువంటి స్వాతిని అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి 3 ప్యాకెట్లలో మనం చూడొచ్చు. అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో. హత్య తర్వాత బ్యాగ్తో బయటకు వెళ్తున్నటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి. సో ఆయన పోలీసుల అదుపులో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కూడా మనం చూస్తున్నాం. సో బ్యాగ్లో ఆ శరీర భాగాల్ని తీసుకెళ్ళి ఇక్కడ మూసీ నదిలో పడేశాడు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా హత్య చేసి ఆ రకంగా మూసీలో బాడీ పార్ట్స్ పడేశాడు. అయితే ఇప్పుడు మొండెం మాత్రం గాంధీ ఆసుపత్రిలో ఉంది. సో అంతా మొత్తం తమ కుమార్తె మృతదేహాన్ని మొత్తం అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే కామారెడ్డి కూడా మొత్తం ఆగ్రహంతో రగిలిపోతోంది. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే స్వాతి అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.